ఇది టమాటా ఇంటల్టివేషన్ టమాటా డా బొప్పాయి నాటి 4 months అవుతుంది. టమాటా నవంబర్ డిసెంబర్లో నాటుకుంటాయి. ఇప్పటికి ఫ్లవరింగ్ సెట్గా జరుగుతుంది. ఇప్పటికి మనకు హార్వెస్ట్ అయ్యి దగ్గర 1600 బాక్సెస్ హార్వెస్టింగ్ అనేది అయ్యింది. బొప్పాయిలో మనకు టమాటా ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడం జరిగింది. బెడ్కు 8 ఫీట్లు, ప్లాంట్ 6 ఫీట్స్ భయ. అదేవిధంగా టమాటా వచ్చేసి 8 ఫీట్లు. ఈ యొక్క బొప్పాయికి మధ్యలో టమాటా అనే బెడ్ జరిగింది. 4 acre. యాక్చువల్గా దీంట్లో ఒక ఎకరానికి వచ్చేసి 3000 మొక్కలు జరిగింది. 16,000 ప్లాంట్ నాటడం జరిగింది. ఎవర్ గ్రీన్గా కాపాడేది జరిగింది. ఫార్మర్ మనకు దగ్గర టమాటా వచ్చేసి సక్సెస్ఫుల్గా బొప్పాయి టమాటా ఇంటర్ క్రాప్ చేయడం సక్సెస్ఫుల్గా కావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క బొప్పాయి మంచి హెల్తీగా ఉంది. అదేవిధంగా వైరస్ ఇది నార్మల్గా టమాటా ఏమైందంటే కొద్దిగా ఫార్మ్ లేక వేరే మందు కొద్దిగా డోస్ అనేది ఎక్కువ చేయడం జరిగింది. అది కొద్దిగా మొక్కలు ఎరుపు రావడం జరిగింది. ఇప్పటికీ ఈ యొక్క వెరైటీ సావా వెరైటీ టమాటా వచ్చేసి సావా మేము ఇచ్చింది మహారాష్ట్ర నుండి కూడా జరిగింది. బొప్పాయి అన్నమాట చాలా హెవీ క్రాప్ పడడం జరిగింది. ఇప్పటికీ దగ్గర 600 బాక్సెస్ అనేది కటింగ్ చేయడం జరిగింది. కొద్దిగా 200 నుండి 300 రూపాయల మధ్యలో కావడం జరిగింది. ఓవరాల్గా మొత్తం ఒక 15 ఒక 2000 బాక్స్ హార్వెస్టింగ్ కావడం జరగడం జరుగుతుంది. ఇంకొక కూడా నిల్వ ఉన్నది. ఇప్పటికీ 600 బాక్స్ ఇంకొక టోటల్గా 220 బాక్సెస్ దాకా హార్వెస్ట్ జరుగుతుందని చెప్పి అంతేబడి చెప్తున్నారు. ఇది 100% సక్సెస్ఫుల్ విత్ బొప్పాయి విత్ టమాటా. నవంబర్ డిసెంబర్లో చేయడం జరిగింది. ఇప్పుడు వర్షంలో మనం నాటుకుంటే ఈ విధంగా సక్సెస్ అనేది రావడం కుదరదు. నవంబర్ డిసెంబర్లో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటేనే మనకు ఇది బొప్పాయి టమాటా ఇంటర్ క్రాప్ సక్సెస్ కావడం జరుగుతుంది. చాలా మంచిగా నీట్గా మల్చింగ్ వేసేసి ఆ బెడ్కు స్టేకింగ్ పద్ధతిలో వీళ్ళు కల్టివేషన్ జరిగింది టమాటా అయితే. దీనికి కూడా ఈ కప్పకు కూడా